మరి ఏదైనా విషయంలో మీరు ఈరోజు జయించలేకపోతున్నానండి, నేను ముందుకు సాగలేకపోతున్నాను అనే కనుక మీకు ఆ ప్రశ్న మీలో ఉండిపోతే మీరు చేయవలసినది ఒకే ఒక పని ఏదైనా ఉంది అంటే ఉపవాస ప్రార్థనేనండి. దీనికి మించినటువంటి ఒక స్పష్టమైన సమాధానము ఇంకా మరి ఏదీ లేదు. అపవాదిని జయించగలిగినటువంటి ఏకైక సాధనం ఉపవాసం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసము ఎందుకు ఉన్నారు అని అంటే అపవాదిని జయించడానికి, ఆత్మలో బలపడడానికి, ఆత్మలో ఆయన ఎదగడానికి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేయడానికి. మరి మీరు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం పొందుకోవాలంటే, ఆయన అభిషేకం పొందుకోవాలంటే, అపవాదిని జయించాలి అని అంటే ఉపవాసము ద్వారా, దేవునితో సమయం గడపడం ద్వారా, దేవునిలో మీరు నడవడం ద్వారా, ఒక వ్రత దీక్షలాగా మరి ఉపవాసాన్ని మీరు చాటించడం ద్వారా మీరు అపవాదిని జయించగలుగుతారు. మీరు ఒక తీర్మానం తీసుకోండి, మరి ఒక 2 రోజులు 3 రోజులు నేను ఉపవాసం ఉంటానయ్యా, నాకు సహాయం చేయండి, నేను ఈ గడ్డు సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి అని మీరు ఒక సమర్పణతో, ఒక త్యాగంతో కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు, మీరు ఆ సమస్యను జయించగలుగుతారు. దీని ద్వారా వదలకుండా ఉండేది మరి ఏది లేదు. దీని ద్వారా అసాధ్యమైందంటూ ఏది లేదు. ఏదైనా సాధ్యమే ఉపవాస ప్రార్థన వలన.